రేవంత్ రెడ్డి గారి ఆస్థానం మీడియాలో ఒక వార్త కంటిన్యూ అవుతుంది. సో దాదాపుగా అన్ని పేపర్లు అదే అంశాన్ని రాసుకొస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అట బీసీలు చాలా కోపంలో ఆవేశంలో అంట, బీసీ సంఘాలు కూడా ఆవేశంలో ఉన్నాయంట. నాకు నచ్చింది ఈ విషయం. ఆవేశంగా ఉండాలి కూడా, కానీ ఎవరిపైన ఉంటున్నారు ఏంది, అసలు ఎవరిపైన ఉండాలి? ఈ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం చేసింది ఎవరు, ఈ రిజర్వేషన్ల పేరుతో మోసం చేసింది ఎవరు అనేది ఈ బీసీ సంఘాలని చెప్పుకునే మేధావులు, అదే రకంగా ప్రజలు అందరూ కూడా గమనించాలి. అంటే మసిబూసి మామిడికాయ చేస్తూ ఈ రోజు నుంచి కాలయాపన చేసి ఇవాళ చివరకు పొగ పెట్టిరు అంటారుగా, ఆ పొగ పెట్టిరు. అది పొగ ఇప్పుడు రగులుతాంది, రోజు రోజుకు ఆ పొగ కాస్త మంట అవుతుంది. ఇప్పుడు రేవంత్ అన్న పెట్టిన పొగ ఇలా అది మంటలెక్క కనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో బీసీలకు జీవో తీసుకొస్తానా, రిజర్వేషన్ ఇస్తానా అని చెప్పేసి ఒక కథల్లి, దాని ద్వారా హైకోర్టు పోయి హైకోర్టులో దానికి స్టే వచ్చి ఆ స్టే రావడానికి కూడా మనన్నే కేసు పెట్టించి ఇంత కథ జరిగింది. కానీ దుర్మార్గం ఏంటంటే ఈ రాష్ట్రంలో మరి బీసీ సంఘాలకు సోయి ఉందా లేదా అనేది నాకు డౌట్ వస్తుంది. ఈరోజు ఎవరిపైన నిరసన చేస్తారు, ఎందుకు నిరసన చేస్తారు, ఏ రకంగా చేయాలి, ఏ రకంగా చేస్తున్నారు, అసలు మీరు చేయాల్సింది ఎట్లా, మీరు చేస్తున్నది ఎట్లా అనేది ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో టైటిల్ ఏంటంటే రిజర్వేషన్ల హీట్ అంట, చాలా హాట్గా హీట్ ఎక్కుతున్నాయట రాజకీయాలు. మరి అలా ఆస్థాన మీడియా రాసుకొస్తుంది పేపర్. మన ఈయన గారు ఏదా V6 వివేక్ వెంకటస్వామి గారు రేవంత్ అన్న ఆస్థాన మీడియాలో ఈయన భాగం. ఈయన ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని, డైవర్ట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఈయన పత్రిక నడుస్తుంది. సో ఈ వార్త ఒకసారి చూడండి. బీసీల్లో అట రిజర్వేషన్ల హీట్ అట, రాజకీయ పార్టీల తీరుపై గుస్సాగా ఉందట. 42% కోటాను అడ్డుకునేందుకు తెర వెనుక కుట్రలు పన్నారని ఫైర్ అవుతున్నట. 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనట. రిజర్వేషన్ల సాధన కోసం నేడు ఉద్యమ కార్యాచరణట. 13న నేషనల్ హైవేల దిగ్బంధం, 14న రాష్ట్ర బంధు. ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయని అన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరి మీద నిరసన చేస్తున్నా అసలు మనకు రాస్తలేరు. వీళ్ళు హైదరాబాద్ లోని బషీర్బాగ్ చౌరస్తాలో నిరసన తెలుపుతున్న బీసీ సంఘాలు లేదు. ఈ దిష్టి బొమ్మ ఎవరిది, అసలు ఎవరి దిష్టి బొమ్మ దానిలో పెడుతుంది? నేనే అనుకుంటాను ఏంటంటే ఈ రాష్ట్రంలో బీసీలను నమ్మించి గొంతు కోసింది, మోసం చేసింది. ఇలా బరాబరుగా ఖచ్చితంగా 100% కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, అదే రకంగా ఈ రాష్ట్రంలో నేనే ప్రభుత్వం తెచ్చిన బీసీల ప్రభుత్వం అని చెప్పి చెప్పుకొదిరిన బ్రోకర్ గాడు మళ్ళీ గాడు కానీ, మీరు దిష్టి బొమ్మలు తగలబెడితే వాళ్ళే తగలబెట్టాలి. ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉండి నిజంగా మీరు బీసీ సంఘాలు అనేది ఒకటి ఉంది, దానికో చిత్తశుద్ధి ఉందంటే ఈ రాష్ట్రంలో బీసీలను మోసం చేసింది ఎవరు అనేది మీరు ధైర్యంగా చెప్పగలగాలి. 14 తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తున్నారు, సంతోషం. మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో అసలు నిరసన చేయాల్సింది ఎక్కడ చేయాలి, ఏ ప్లేస్ లో చేయాలి, జీవో తెచ్చింది ఎవరు, అసలు ఈ బీసీ సంఘాలకు 9th షెడ్యూల్లో చేర్చాలనే విషయం తెలుసా, సోయిందా సోయి లేదా? 9th షెడ్యూల్లో చేర్చడానికి పోరాటం ఏమన్నా రేవంత్ రెడ్డి చేసిండా? దేశవ్యాప్తంగా నిరసనలు చేద్దాం, అఖిలపక్ష అన్ని పార్టీలు రావాలి, ఢిల్లీలో కూర్చొని మనం గుంజుకోచుకోవాలి రిజర్వేషన్ అన్నాడు. తీసుకుపోయిండు ఆ రాజకీయ పార్టీలు ఎవరన్నా, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇంకా ఏ పార్టీల నాయకులైనా తీసుకుపోయి ఢిల్లీలో చేసిండు ఆ ప్రోగ్రామ్స్? ఏం చేయలే. లేదు ఈ రాష్ట్రంలో కులగానే ఏమైనా చక్కగా చేసి జనాభా లెక్క చక్కగా బయటకు వదిలిండా? చేయలే. కానీ ఏది చేయకపోయినా సరే ఈ బీసీ సంఘాలు అయితే రేవంత్ రెడ్డి పేరు బాజాప్తా ఇక్కడ రాస్తలేరు, ఎక్కడ కూడా రాస్తలేరు. అందరూ మెయిన్ పేపర్ కి బ్యాడ్ ఐటమ్ వేసుకొస్తారు ఈ వార్తని. అలా అంటే ఎక్కడిది బీసీలకు అంతులేని ప్రేమ ఉండదు. మా అందరికి అంతులేని ప్రేమ ఉంటే అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్ని బీసీలకే ఇచ్చేసి. దుర్మార్గం ఏంటంటే సంఘాల రూపంలో ఉండి నిరసన బాజాప్తా రేవంత్ రెడ్డి ఇంటి ముందు చేయాలి, రేవంత్ రెడ్డి ప్యాలెస్ ముందర వేయాలి, సెక్రటేరియట్ ముందర వేయాలి, గాంధీ భవన్ ముందర వేయాలి. ఏమని చేయాలి? కామారెడ్డి డిక్లరేషన్ ఏదని అడగాలి. కామారెడ్డి డిక్లరేషన్ తీసుకొచ్చి బయట పెట్టి ఇది ఏదైనా బాబు సన్నాసు అని అడగాలి. కానీ దుర్మార్గంగా ఏదో కథలుకుట
మీ నిరసన అంటే మేము కూడా బతికే ఉన్నాం, నిరూపించుకునే ఒక ప్రయత్నం లాగా అనిపిస్తాను అంతే. మేమేం చచ్చిపోలేదు, మేము బతికే ఉన్నాం, మాకో సంఘం తగలబడ్డది, ఆ సంఘంలో మేము కూడా ఉన్నాం, ఆ సంఘం పుచ్చింది మరి బీసీల కోసమే చెప్పుకొని రాజకీయం చేస్తాం తప్ప చేసేది ఏం లేదు అన్నట్టుగా బీసీ సంఘాలు వాళ్ళ ఉనికి కోసం ప్రయత్నం చేస్తున్నాయి. నిజంగా బీసీల పైన చిత్తశుద్ధిదా? లేదు. బీసీల పైన చిత్తశుద్ధి మీరు రాష్ట్రంలో నిరసన చేయాల్సింది రేవంత్ రెడ్డి మీద చేయాలి. రేవంత్ రెడ్డి ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ మీద చేయాలి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ మీద చేయాలి. అది పక్కన పడేసి స్టే చేయకపోతే ఏమిస్తారు? మరి స్టే చేయకపోతే ఏమిస్తారు? చదువుకున్నాడు కదా, సోయింది కదా, అసలు కోడు వేయండు, ఎవడు పంపించిండు, దాని మీద చర్చ పెట్టకుండా మాకు సేవ వచ్చిందని నిరసన చేస్తా ఉంటే కోట్లను మనం కించపరుస్తామా? కోట్లను అవమానిస్తామా? కోర్టును ధిక్కరిస్తామా? మనం చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ మనకి ఏం చెప్పింది, మనం ఏం చేసింది. నా ఒంటిపై నేర్చుకొచ్చుకున్న సోయిందా? సిగ్గుందా ఏమన్నా? ఒంటిపై నేర్చుకొని తిరుగుతాన్నా. కామారెడ్డి డిక్లరేషన్ అడిగిపోయింది. అది కదా బీసీలకు ఈ కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ ఆ తీన్మార్ మల్లన్న అనే బ్రోకర్ గారు కానీ వీళ్ళందరూ చెప్పింది అది కదా. అది అడగాలి కదా, మనం డిమాండ్ చేసింది ఆ అంశం పైన. ఇప్పుడు వీడు ఏం చేస్తానంటే చూసి మీద తెచ్చిన జీవోకు బీసీలందరూ మద్దతు ఉన్నారు, మేము తెచ్చిన జీవోకు రాజకీయంగా అందరూ మద్దతు ఎవరని చెప్పుకోవాలి. రేపు ఓట్లు కావాలి కదా జూబ్లీస్ లా. చూసి రాజు బీఆర్ఎస్ వాడు బీజేపీ దొంగలు, మేము మాత్రమే బీసీల కోసం పుట్టిన అందుకే మేము తెచ్చిన జీవో అందరికి నచ్చి కాబట్టి అందరు నిరసన చేసిరు, నచ్చకపోతే చేస్తుంటారా? జూబ్లీస్ బీసీకే టికెట్ ఇస్తున్నాం, మా పార్టీ బీసీల పార్టీ కథలు పలుకుతానికి వాళ్ళు రాసుకుంటారు. ఎవరికి నచ్చినట్టు వాడు బీసీని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తారు. అది బీసీలో ఉన్న కలుపు మొక్కలు కూడా ఇలాంటి నీ కలుపు మొక్కలుగా చూస్తాం. అది హైకోర్టు స్టే పై క్యాబినెట్ లో చర్చట, ఆ తర్వాతే జియో నెంబర్ 9 పై ఏం చేయాలనేది నిర్ణయించాలనున్న రాష్ట్ర సర్కారు. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేయడమా, హైకోర్టులోనే కొట్లాడమా, అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తున్న ప్రభుత్వం. వచ్చే వారం మంత్రివర్గం భేటీ అయ్యే ఛాన్స్ ఉన్నదట. ఈ వారం కాదు, వచ్చే వారం, ఇవాళ శనివారం. ఇప్పుడు అది భేటీ ఏం చేస్తారు? పార్టీ పరంగా రిజర్వేషన్ చెప్తారా? వాళ్ళు ఎప్పుడెప్పుడు చెప్తారా అని చూస్తున్నాను నేను. ఆ రోజు రావాలి, ఆ స్టేట్మెంట్స్ రావాలి. ఆ స్టేట్మెంట్ వచ్చినాక ఈ సంఘాలు పెట్టుకున్న సన్నాసులు మరి ఏం చేస్తారో చూడాలి. ఆ రోజు మాట్లాడతా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బీసీలకు న్యాయం చేస్తా ఒక్క డైలాగు అనగానే కథ ఎమ్మటే బీసీ సంఘాలు మొత్తం పోయి ఉరికి పొర్లు దండాలు పెట్టినాయి. రేవంత్ రెడ్డి వచ్చిండు, రేవంత్ గౌడు, రేవంత్ ముదిరాజ్ అని పత్తి దేశాలు వేసారు. ఆనాడే చెప్పిన రేవంత్ రెడ్డి మోసగాడరా బాబు, మీరు పోకండి, చెట్టు పేరు చెప్పుకొని కాళ్ళు ఎప్పుడు మా పేరు చెప్పుకొని మీరు తెచ్చుడు ఏందని ఆ రోజు మాట్లాడినా. ఇలా దుర్మార్గంగా ఇలా స్టే ఇచ్చారని చెప్పేసి వీళ్ళలో కథలు పడి ఏమి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తున్నాం. ఒక బ్రోకర్ నా కొడుకు చేసినట్టు ఆడ బ్రోకర్ గా నిన్న చేసింది కదా. సో ఇట్లా రాష్ట్రంలో బీసీలను మోసం చేసే దుర్మార్గమైన కార్యాచరణకు బీసీ సంఘాలు కూడా మద్దతు ఇస్తానేమో అనిపిస్తాను. రేవంత్ రెడ్డి పైన నిరసన చేయాలి, రేవంత్ రెడ్డిని గల్లాబట్టి అడగాలి, గల్లాబట్టి గుంజాలి. మీరు బీసీలకు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారని అడగాలి. ఆ దమ్ము లేదు. ఆ దమ్ము లేక ఇవన్నీ అంటారుగా సోపేసే కార్యక్రమాలు చేస్తారు. ఆ సోపేసే కార్యక్రమాలు బంద్ చేసుకోరు దయచేసి. ఈ వార్తలు అన్ని పేపర్లు ఉంటుంది కదా. అబ్బా 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 పైసలు ఇవ్వలే, ఆ మాత్రం పేమెంట్ వచ్చినాక రాకపోతే ఏం చేస్తారు? ఏడు రాసిండు ఏమిరా మొత్తం వీకినవారు నువ్వు? ఇది బాగానే వీకినా, ఇది మంచోడేను, ఈనాడు కూడా రాయకపోవచ్చు. ఇది పైసలు రానిగా మా నవాస తెలంగాణ రాసింది, మెయిన్ పేపర్ వేసింది. ఇలా నింపేసింది పేపర్ మొత్తం. ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారా? ఆర్ కృష్ణయ్య గారు. ఇప్పుడు ఇదే పోరాటం, ఇది మామూలు పోరాటం కాదు. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఈ బీసీ సంఘాలని చెప్పుకునే మేధావులందరూ బీసీలను మోసం చేసే ఈ బృహత్తరమైన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీకి అంటే తందానాన్ని కొడుతున్నారు. ఈ తందాన్ అనే ప్రోగ్రాం పనిచేసి వాస్తవాలు తెలుసుకొని వాస్తవాలు తెలియజేయరు ప్రజలకు కూడా. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, ఏం చేస్తుంది, ఎన్నికల కోసం ఎందుకు డ్రామాలు ఆడుతుంది, బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామనే కథ చెప్పుకోవడం కోసం ఇలా చేసే నాటకంలో మీరు పావులు కావద్దని నేను కొడతాను.
ఒకవేళ మీరు పావులు కాదలుచుకోకపోతే నేను ఒక చిన్న సజెషన్ ఇస్తా. మీరు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గల్లా బట్టి గుంజి అడుగురి. ఏం రేవంత్ రెడ్డి నీ కామా డిక్లరేషన్ ఏముందో తీసుకురా అని అడుగురి. ఆ కాగితాలన్నీ చూడ్రి, పబ్లిక్ డొమైన్ లో పెట్టుర్రి, మాట్లాడరి, చర్చ పెట్టుర్రి. మీరు కూడా రేవంత్ రెడ్డికి ఒక కుర్చీ వేయరి. ప్రెస్ క్లబ్ పోయి ఒక కుర్చీ వేసి రా రేవంత్ రెడ్డి కూర్చొని మాడదాం, బీసీలకు నువ్వేం చెప్పినావు ఏం చేసినావు, నువ్వు మరి ఎన్నికలకు ముందు ప్రచారంలో భాగంగా ఏం చెప్పినావు, మేము జీవో తీసుకొస్తామని చెప్పినావా, లేదు మేము కాబట్టి డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పినావా? ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ మీద బదనా నూపుతున్నావు. స్వతంత్రం తెచ్చిన పార్టీ నాకు అన్ని నాకేరక, నా అంత సంసారే లేడు, నేనే తెలియకాలని చెప్పినావు. మరి అలా ఎందుకు చేతులు ఎత్తేసినామని రేవంత్ రెడ్డి గల్లాబట్టి అడుగురి. అది చేతనైతే మీరు ఏమైనా పీకి చూపి అప్పుడు నేను మాట్లాడతా మీరెంత మునగాళ్ళు ఏందనేది. దొంగ సంఘాలు పెట్టుకొని దొంగ పనులు చేసుకుంటా షెట్ పేరు చెప్పి కాలు చెప్పినట్టు మా పేరు చెప్పుకొని మీరు సంపాదించుకునే ప్రోగ్రాం తప్ప ఏం లేదు. మీరు చిత్తశుద్ధి కలిగిన పని వేరే ఉంటుంది, ఆ వ్యవస్థ వేరే ఉంటుంది, ఆ పని వేరే ఉంటుంది. రాజకీయ లబ్ధి కోసము ఇంకో దానికోసం చేయకూడదు. అట్లా కాంగ్రెస్ పార్టీ కదా బీసీలకు మోసం చేస్తున్నది ఈరోజు. ఇది మేజర్ గా రాసుకొచ్చింది, పేపర్ నింపేసిండు.